మన హిందూ పండుగలలో ముఖ్యమైన సంక్రాంతుల గురించి వివరిస్తారా స్వామి? సంక్రాంతి అనేటువంటి శబ్దం మనం విచారించినట్టయితే సం అనేటువంటి ఉపసర్గతో కూడుకున్నటువంటి క్రాంతి. సం అంటే సమ్యక్, బాగుగా. క్రాంతి అంటే మార్పు, వెలుగు, ఆధ్యాత్మికత, త్యాగము, ఎదుటివారిని ప్రభావితం చేయటం, ఎదుటివారి కొరకు త్యాగం చేయటం, ఆధ్యాత్మిక భావాలను నింపటం, లోపల ధైర్యాన్ని, ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని, ఇవి అన్నిటినీ పొందటానికి కావలసినటువంటి ప్రయోగింపబడేటువంటి శబ్దమును క్రాంతి అని మనం పిలుస్తున్నాం. సంక్రాంతి ఇప్పుడు చెప్పినటువంటి అర్థాలు ఏవేవైతే క్రాంతి శబ్దమునందు అన్వయింపబడుతున్నాయో, ధైర్యం, సాహసం, మార్పు, విప్లవం, మంచి వెలుగు, తేజస్సుతో కూడుకున్నటువంటి ఉత్సాహం, సోదర భావం, సమానత్వం, లోకంలో పుష్టిని, వృద్ధిని, సమృద్ధిని కోరుకునేటువంటి మానసిక స్థితి, దీనికంతా కూడా క్రాంతి అని ఒక పదంతో మనం నిర్వచిస్తూ ఉన్నాం. క్రాంతి అంటే మార్పు. ఒక రాశి నుండి ఇంకొక రాశికి సూర్యగమనము చెందేటువంటి మార్పును క్రాంతి అంటున్నాం. అందులో క్రాంతికి ముందు మనం ఏ ఉపసర్గ పెడితే ఆ అర్థాన్ని పొందుతుంది. వ్యాకరణ శాస్త్ర ప్రకారంగా ఉపసర్గ క్రియాయోగి అని, క్రియకు యోగాన్ని కలగజేయటానికి ఉపసర్గ, పరాపర, అప, అవ, నిర్, దుర్వి, ఇదంతా కూడా పక్కకు పెడితే దీంట్లో సమ్ అనేటువంటి ఉపసర్గను పెట్టారు. సమ్ అంటే సమ్యక్, బాగుగా. బాగుగా ఉండేటువంటి క్రాంతి అంటే మంచి లక్షణాన్ని ఇచ్చేటువంటి క్రాంతి. ఇలాంటి క్రాంతులు, సంక్రాంతులు మనకు జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా 12 సంక్రాంతులు ఉన్నాయి. ప్రతి మాసం సూర్యుడు, దీనికి ఒక ప్రమాణం జయసింహ కల్పద్రుమం అనేటువంటి గ్రంథంలో మనకు కనిపిస్తుంది. తత్ర మేషాది ద్వాదశి రాశి సంచరంతః సూర్యః పూర్వస్మాత్ రాశేః ఉత్తర రాశ ప్రవేశకాలః సంక్రమణః సంక్రాంతి. ఇందులో క్షుణ్ణంగా మనకు చెప్పబడినటువంటి మాట సంక్రాంతికి అర్థం మనకు అర్థమవుతున్నది. తత్ర మేషాదిషు క్రమేషు ద్వాదశ రాశౌ సంచరతః సూర్యః. సూర్యస్య పూర్వస్మాత్ రాశేః ఉత్తర రాశి ప్రవేశః. పూర్వరాశి నుండి ఉత్తర రాశు ప్రవేశః, పక్కకున్నటువంటి రాశిని కదిలేటువంటి కాలాన్ని మనం సంక్రమణః సంక్రాంతి, సంక్రమణము సంక్రాంతి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. అంటే వెలుగు ఒక దిశ నుంచి ఇంకొక దిశకు మార్చుకునేటువంటి దాన్ని, మనస్సు ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి పరివర్తింపబడేటువంటి స్థితి, ఒక భావనలేకి, తేజోభావనలేకి తన స్థిరత్వాన్ని నింపుకునేటువంటి స్థితి, దేహము నూతనమైనటువంటి కాంతితో, ఆరోగ్యంతో వెలుగొందేటువంటి తేజస్సును పొందేటువంటి కాలం ఇది సంక్రాంతి. ఇందులో 12 రాశులలో కూడా 4 సంక్రమణాలు మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఒకటి మేష సంక్రమణం. ఇది వసంత ఋతుకాలంలో సంభవించేటువంటి సంక్రమణం. ఈ వసంత ఋతుకాలమంతా కూడా మనకు నూతన చిగుళ్ళు రావటం, పుణ్యప్రదమైనటువంటి యజ్ఞయాగాదులను సలపటానికి అనువైనటువంటి కాలంగా పిలవటం, ఉగాది, వైశాఖ మాసం, చైత్రమాసం ఇత్యాది పర్వాలన్నీ కూడా మనకి ఈ యొక్క మేష సంక్రమణంలో వస్తాయి. అగ్నికి సంబంధమైనటువంటి మాసం, అగ్నారాధన వలన విశేషమైనటువంటి పుణ్యాన్ని గడించేటువంటి కాలం. తర్వాత కర్కటక సంక్రమణం. ఇది దక్షిణాయన ఆరంభకాలం. కర్కాటకాది మకర పర్యంతం దక్షిణాయనం, మకరాది కర్కాటక పర్యంతం ఉత్తరాయణం అని ప్రమాణం. కాబట్టి ఇప్పుడు మనం ఒక గమనాన్ని ఉన్నటువంటి భ్రమణంలో, సూర్యుడి యొక్క పరిపూర్ణమైనటువంటి భ్రమణంలో కర్కాటకాది మకర పర్యంతము మనము ఒక క్రమాన్ని ముగించుకున్నాం. ఇప్పుడు పుణ్యప్రదమైనటువంటి మకరాది కర్కాటక క్రమంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ మకరం దగ్గర ప్రారంభమయ్యేటువంటి కాలాన్ని పుణ్యప్రదమైనటువంటి మకర సంక్రాంతి, కర్కాటకం దగ్గరికేమో కర్కాటక సంక్రాంతి, మేషం దగ్గరకు వచ్చేటప్పటికి మేష సంక్రమణం సంక్రాంతి, తుల దగ్గరకు వచ్చేటప్పటికి తులా సంక్రమణం తులా సంక్రాంతి.